హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. మీరు నాకు లైక్ చేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు లైక్ చేయడం వల్ల నా డ్రామా కొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, కనీసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. టీమ్ వచ్చేసి కొత్తగా షాప్ చేస్తాము అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. తన గురించి వేరే వాళ్ళు రూమర్గా మాట్లాడుతుంటే, మీకు ఇంకేం పని లేదా, ఫ్రీ టైం అనుకుంటున్నారా అంటే, తన కరెంట్ బిల్ కట్టకుండా ఉంటుంది. సో ఏం చేయాలనేసి తన లాడ్జ్కి వెళ్తుంది. ఎందుకు ఇలా వెళ్ళినారు మీరు, ఎందుకు ఇలా చేశారు అని చెన్కి ఫోన్ చేస్తాము అని అనుకుంటుంది. లేకుండా తనే పోయి డైరెక్ట్గా తేల్చుకుందాము అనేసి, ఏమైంది ఏమంటే, నువ్వేం డబ్బులు కట్టలేంత వరకు అందుకే నేను బయట తరిమేస్తాను అనేసి ఇంకా వాళ్ళు చెప్తారు. నీకు ఇంకా టైం ఇస్తామంటే నువ్వు ఇన్స్టాల్మెంట్లో కట్టలేదు కాబట్టి, అంటే నీకు ఎవరో చెన్నై ఎవరో తెలుసా, తను ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు కూడా నాతో ఇల్లు చేస్తారా అంటే తనకు ఒక ప్లేస్ ఇస్తారు, ఆ ప్లేస్తో ఇది చేస్తుంటారు. ఇంకా తను ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మింగ్లో మాట్లాడుతుంటే, ఎంతసేపు కారే ఇది చేస్తావా అంటే, నేను వచ్చేసి హాయిల్లో వర్క్ చేసిన అంటే బిన్నికి సంబంధించిన దాంట్లో వర్క్ చేసి తన లీగల్ గురించి సంబంధించిన అన్ని బయటకు తీసుకురావడానికి తనదే పనిగా ఇక్కడికి వచ్చింది. సో తను వచ్చేసి ఇక్కడ జస్ట్ వేరే టీమ్గా వర్క్ చేయడానికి వస్తుంది. నువ్వు నిజంగానే వర్క్ హోలిక్, సరేలే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి తీసుకో అంటే సరే అనేసి తను మాట్లాడతాడు. ఇంకా ఏరియాలో తను వచ్చేసి టీనా వచ్చేసి చూస్తుంది. ఆ ఏరియా చాలా బాగుంటుంది. ఇంకా తొందరలో అంటే ఏకి సంబంధించిన వర్క్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇంకా శనికి ఫోన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంటే, నీకు తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంది, నీకు తెలుసా ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చేసి వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉందంట. ఆ అమ్మాయికి తనకి ఏమైనా ప్రాబ్లం ఏమో, నేను కాదని అమ్మాయిని చేసుకుంటాడేమో, నాకు వేరే వాళ్ళ రూమర్స్ చెప్పారు, నువ్వు కొద్దిగా జాగ్రత్త పడాలి అంటే, అమ్మాయా సరే అనేసి నేను వెళ్ళి చూస్తానులే, ఏ అమ్మాయి తన దగ్గరికి రాకుండా ఉండడానికి అంటే సరే అనేసి టీనా వెళ్ళి గేట్ దగ్గర ఉంటుంది, అంత లోపల అక్కడికి తన వస్తుంది. ఇలాంటి అమ్మాయి నేను చాలా చూశాను, కానీ చెన్న వచ్చేసి ఇలాంటి అమ్మాయి అంతా ఏదో చేయరు, నువ్వు చూడడానికి అంత ఓల్డ్గా కూడా లేదు, సో నువ్వే కదా అమ్మాయి అనేసి అంటుంటే, తను పడేయడానికి ఫుడ్ కూడా తెచ్చావా, ఇలాంటి అమ్మాయి ఎంతమంది వచ్చినా నేనే తన వైపు ఉంటాను అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకొచ్చి కేసు చేస్తుంది. ఇంకా అంతా అక్కడ వేరేగా ఉంటే తను షాకే చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి గెస్ట్గా వచ్చావంటే నువ్వు వర్క్ చేయదు, నేను వర్క్ చేస్తాను అనేసి తనే వర్క్ చేస్తుంది టీనా. ఇంకా సరే అనేసి ప్రూఫ్స్ తెచ్చి పెట్టేసి, ఇంకా ఏమైంది ఏమి అంటే, నువ్వు ఎప్పటి నుంచి తెలుసు అంటే, నీకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, 5-6 ఇయర్స్ నుంచి అంటే, లేదు 3 years ముందే కదా ఇక్కడికి వచ్చాడు అంటే, అవును 3 years ముందే ఇక్కడికి వచ్చాడు, సో నీకు అంత క్లోజ్ లేదు కదా అంటే, సరే ఎలా మీట్ అయ్యారు ఏమి అనేసి అడుగుతుంది. ఎలా ఇష్టపడ్డారు ఏమి స్టోరీ అంటే, 3 years బ్యాక్ మేము కలిసాం బిల్లర్ హాల్లో, తను కొందరు ఏడిపిస్తుంటే అలా టైంలో ఇద్దరు స్పెండ్ చేశాము, ఇక్కడే ఉన్నా కొన్ని రోజులు, కావాలంటే నాకు ఇయర్ రింగ్ కూడా పెట్టాడు, తొందరలోనే మేము సంబంధించిన విశేషం చెప్తామంటే సరే అనేసి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఇంకా చెన్న వస్తాడు. ఏంటి వీళ్ళిద్దరు ఒకే చోటు ఉన్నారా నాయన, ఏం చెప్పేసిందా అనేసి షాక్గా చూస్తుంటారు. ఏం చెప్పావు తనకి, ఏం చేస్తున్నావు అనేసి అంటుంటే, నీ బిలాంగింగ్స్ ఇక్కడ ఉన్నాయి, నువ్వని నాకు తెలియదు, నీ బిలాంగ్స్ ఇదిగో తీసుకొని వెళ్ళిపో అంటే, సో తను వాళ్ళ సిస్టర్ అని చెప్తుందంటే, మీ సిస్టరా అంటే, అవునా నా గురించి చెప్పలేదు అంటే, లేదు చెప్పలేదు అంటే, ఏమైంది ఎందుకు వచ్చా ఫోన్ చేయకుండా అంటే, ఫోన్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు, కానీ నేను ఉండే ప్లేస్ని ఖాళీ చేయమన్నారు, అందుకే వేరే ప్లేస్కి వెళ్తున్నాను, తను నీ సిస్టర్ ఎప్పుడు చెప్పలేదంటే, నీకేం చెప్పాను అందరి ముందర బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను, అంతేగాని నువ్వు నాకు ఇక్కడ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంతకు మించి నువ్వు ఇంకేం చేయకూడదు సరేనా అంటే, సరే అనేసి తన దగ్గర నుంచి కూడా దూరంగా ఉండు అనేసి తను చెప్తాను. ఇంకా తను వెళ్ళేసి ఇంకా మాట్లాడదామనేసి అడుగుతుంది. సో నాకు తెలియదు అంటే, తన రూమ్ కాదు, నువ్వు అనుకున్నట్టు తను ఏం లేదు, ఒకసారి ఇక్కడ ఉండింది, మేము ఫ్రీగా ఉన్నప్పుడు బిల్లెట్స్ హాల్కి వస్తావా అంటే, ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఉండి సపరేట్ రూమ్లో ఎందుకు అనుకున్నారు, ఏమైందంటే, నువ్వు అనుకున్న విధంగా కాదు తను నేను అంటే, అవునా సరే అనేసి ఇంకా బిల్లెట్స్ సంబంధించినవన్నీ రెడీ చేస్తుంటారు. ఆ రూమ్ తను వస్తే తను పర్ఫెక్ట్గా ఉండాలి, ఇక్కడ క్లీన్గా ఉండాలా, చాలా క్లియర్గా ఉండాలి అనేసి తను చెప్తుంటే, తను వస్తానని చెప్పేసి తను రాదు, తను వేరే ప్లేస్కి వెళ్ళింటుంది. తను షటిల్ ఆడడానికి వేరే ప్లేస్కి వెళ్ళింటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కలుస్తుంది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది అంటే, సో అవునా అనేసి ఇంక వాళ్ళిద్దరు జాబ్ గురించి మాట్లాడుకుంటూ, ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా వర్క్ చేస్తుంటుంది, ఇక్కడ ఉందిరా తను అనేసి అంటే, అవునా అనేసి సరే లేదా తను ఇక్కడ రాలేదు, తను ఇక్కడికి రాదు, తను అక్కడికి వెళ్ళేసి కేసు తీసుకొని వస్తారు, నువ్వు ఇక్కడే ఉండనేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళేసి కేసు తీసుకొని వెళ్తాడు. సరే అనేసి వెళ్తూ ఉంటే, ఇంకా ఏమైంది ఏమంటే,
సరేలే అనేసి తను పంపిస్తాడు. తను రాదురా నువ్వు వెళ్దా అంటే ఇంక తను ఏదో గురించి మాట్లాడుతూ ఉంటుంది. బిన్ వచ్చేసి కొత్తగా ఉండే వాళ్ళంతా ఇది చేస్తారు, అంటే కొత్తగా న్యూ టాలెంట్ ఉండే వాళ్ళని సపోర్ట్ చేస్తారు అనేసి అంటుంటే, అవునా సరే సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. టెన్స్ ఇట్లో తనే మంచోడు అనేసి ఇంకా తను చూస్తుంటుంది, ఎవరితో మాట్లాడుతుంది ఏమి అనేసి. ఇంకా అంత లోపల ఇదిగో నా ఫ్రెండ్ వచ్చాడు తినే అనేసి అంటే, సరే సరే అనేసి అది షేర్ చాట్ చేసుకొని ఫోటో తీసుకుంటారు. ఇంకా ఏమైంది అంటే, ఏం లేదు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, సరే సరే పదలే మనం పోయి ఆడదాం షటిల్ అనేసి అంటూ ఉంటే, నీకేం కావాలి తన దగ్గర నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, టియాన్ ఏమైనా కావాలా లేకపోతే నువ్వేమైనా బయటకు వెళ్ళాలనుకుంటున్నావా ఏంటి సంగతి అని అంటూ ఉంటే తనకి కాలు పట్టేస్తుంది. సో నేను విల్లాడ్ హాల్స్కి రమ్మన్నాను కదా, అక్కడ వర్క్ చేయమన్నాను కదా అంటే, సరే సరేలే అనేసి ఇంకా తనకి వెళ్ళేసి మెడిసిన్ తీసుకుంటారు. నీకు అంత ఎక్కువ పనిలే తక్కువ వేస్తాను అంటే, సరే అనేసి తను ఇంకా ఆయింట్మెంట్ పూస్తూ ఉంటారు. ఆయింట్మెంట్ పూస్తూ ఉంటే ఇంకా అంత లోపల ఏమవుతుందంటే, అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు బిన్నది, నువ్వు చాలా ప్రెజర్ తీసుకుంటున్నావు కొన్ని రోజుల నుంచి అనేసి ఇంకా బిన్ కారు వచ్చి ఆగితే అక్కడ పోయి మాట్లాడేసి వద్దామని వెళ్తుంది. తన రూమ్లో కూర్చోమంటే అక్కడ వెళ్ళేసి తను చూస్తుంటే తనకు సంబంధించిన కొన్ని మెడిసిన్స్ చూస్తూ ఉంటుంది. ఇంకా బిన్నతో మాట్లాడాలన్నాడు అంటే, అయిపోయింది కదా మళ్ళీ ఏంటంటే అదేదో నువ్వు వచ్చి చెప్పు ఆ పర్సన్కి అనేసి అని అంటారు. సో డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఆ టాబ్లెట్ వాడతారు. తనకి ఏదో చిన్న ఫేవర్ కావాలంటే పిల్లర్స్ ఆడడానికి తను తీసుకొని వెళ్తాడు. ఇంకా తను కూడా అక్కడికి వెళ్తుంది. మింగు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేసి తన వెనకాలే వెళ్తుంది. తన వెనకాల వెళ్తుంటే ఇంకా అక్కడ బిలార్డ్స్ ఆడుతూ ఉంటారు. ఆ బిలార్డ్స్ ఆడేసి మీటింగ్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇక్కడి నుంచి వచ్చాను, నాకు వర్క్ కావాలా, బిన్ మంచోడు అంట కదా, సో హెల్ప్ చేస్తారంట కదా, ప్లీజ్ ప్లీజ్ నేను వెయిట్ చేస్తాను, బ్రేక్ వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే అక్కడ ఉండి అతను పంపిడు ఎలాగోలాగ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ తనకు సంబంధించిన ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ చెన్ కూడా అక్కడే ఉంటాడు, బిన్ అక్కడే ఉంటాడు. ఇంకా తనతో లిఫ్ట్ చేయలేదని చెప్పింది. తనకు గుర్తొస్తుంది. సరే అనేసి ఇంకా ఫోన్ చేసి నేను హట్ అయ్యాను, వచ్చి నన్ను పికప్ చేసుకోపో, మనం ఎక్కడ కిస్ చేసుకున్నాము ఫస్ట్ అక్కడే అనేసి చెప్పేసి వెళ్తుంది. ఇక్కడ ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళావని అడుస్తాడు. కట్ చేసేసింది. ఇంకా బిన్ నిన్ను వెళ్ళాలి, ఇంట్లో కొద్దిగా ప్రాబ్లంగా ఉందనేసి తన చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ పోయేసి హడావిడిగా ఆ టైంకి లైన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైంది అనేసి తను ఎక్కడ హట్ అయిందంటే, లేదు నాకు ఇయర్ రింగ్స్ పడిపోయింది, నువ్వు కొనిచ్చావు కదా అంటే, దానికోసం ఇప్పుడు మళ్ళీ ఇయర్ రింగ్స్ కొనిస్తాను అంటే, లేదు నాకు అదే కావాలనేసి అంటే, సరే సరే అనేసి లైట్ వేసుకొని తను తిప్పుతూ ఉంటాను, ఇక్కడే ఉండు అనేసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అంటే, ఇప్పుడు అది అవసరం కాదు, నువ్వు పాస్ట్లో మూవ్ అయిపోయినావు కదా, మళ్ళీ ఎందుకు ఇంకా ఇక్కడ మూవ్ అని అబ్బాయి అన్నావు, నీకే అడుగుతున్నాను చెన్ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఇంకా తను ఏం చెప్పదు. ఇయర్ రింగ్స్ నా చేతే ఉన్నాయిరా అనేసి నేను గుర్తుపట్టాను అనేసి నాకు దొరికింది అనేసి చెప్తాడు. నువ్వు నిజంగా నన్ను అంత హేట్ చేస్తున్నావా అంటే, అవునా అని తను చెప్తుంది. తను చాలా ఫీల్ అవుతాడు. ఇంకా తను చిన్నప్పుడు తను ఎలా కలిసారు ఏమి అనేసి తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.